బ్రేకింగ్ న్యూస్ చూసిన మదనపల్లె ఫైల్ దగ్ధం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విచారణలో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. రెవెన్యూ అధికారులకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే 22A అసైన్ భూములపై కొందరు అక్రమంగా హక్కులు సాధించారని, ఆ ఆధారాలు ఉండొద్దనే రికార్డులు తగలబెట్టారని సిఐడి ప్రాథమిక నివేదికలో పేర్కొంది. దీనికి ఇద్దరు ఆర్డీఓలు, సీనియర్ అసిస్టెంట్లను బాధ్యులుగా గుర్తించిన ప్రభుత్వం వారిపై అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విచారణలో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. రెవెన్యూ అధికారులకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. స్వప్న, చిత్తూరు ఉమ్మడి జిల్లాకి సంబంధించి మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, అది అగ్ని ప్రమాదం కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతుంది. ఉద్దేశపూర్వకంగానే రెవెన్యూకి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారంటూ కూడా సిఐడి కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో చాలా కీలకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే మేఘాలపైన ఆ సమయంలో ఎందుకంటే ఒక సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే రక్షణ లేకుండా పోవడానికి కారణాలు, ఆ సమయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ ముందు 4-5 రోజులకు ముందే సీసీ కెమెరాలను తొలగించడం, దాని తర్వాత ఈ అగ్ని ప్రమాదంగా ఉద్దేశపూర్వకంగానే తగులుబెట్టి దాన్ని అగ్ని ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని సిఐడికి కేసును అప్పగిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సిఐడి అధికారులు ఇప్పటికే కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ మధ్య కూడా గత 2 రోజుల క్రితం ఏసీపీ అధికారులు కూడా ఏదైతే ఈ సిఐడి అధికారులు అరెస్ట్ చేసినటువంటి అదుపులోకి తీసుకున్నటువంటి ఒక సబ్ రిజిస్ట్రార్ ను కూడా వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతిని కూడా వాళ్ళందరూ కూడా పత్రాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవాళ తాజాగా మరో అడుగు ముందుకేసినటువంటి సిఐడి అధికారులు ఇందులో ప్రధానంగా మొత్తం దాదాపుగా 3,000 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల్ని పూర్తి స్థాయిలో కూడా రైతులకు చెందినటువంటి కొంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములనంటూ కూడా అన్యాక్రాంతం చేసే విధంగా కూడా ఉద్దేశపూర్వకంగా చేశారు. కాబట్టి ఇందులో రెవెన్యూ అధికారులు కూడా పాత్ర ఉంది. రెవెన్యూ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగానే కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత 2 రోజుల్లో పూర్తిగా వచ్చి సిఐడి అధికారుల ముందర హాజరవ్వాలి, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే సిఐడి చాలా దూకుడుగా వెళ్తుంది. ఏదైతే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి దాడికి సంబంధించి, అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, నిజాలు బయటికి తీసుకురావాలి. ఇందులో ప్రధానంగా గతంలో 5 సంవత్సరాల నుంచి రాజకీయ జోక్యం కొనసాగింది. రాజకీయ జోక్యంతో కొంతమంది రాజకీయ వ్యక్తులు దీంట్లో ప్రమేయమయ్యి లేదంటే సబ్ కలెక్టర్ పనిచేసేటటువంటి ఉద్యోగుల్ని లేదా వీళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల్ని కొట్టేశారు అనేది ప్రధానంగా ఆరోపణ. దానిపైనే విచారణ జరిపేందుకు పూర్తి స్థాయిలో కూడా ఇవాళ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. స్వప్న. రైట్, థాంక్యూ గోపినాథ్.